హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టిఫిన్స్లోకి లంచ్లోకి యూజ్ అయ్యే చట్నీ చూపిస్తాను. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుండిద్ది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాలి. టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుండిద్ది. ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పల్లీలు, దానిలోకి పచ్చిమిర్చి, ఒక 10 దాకా వేసుకోండి. కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకుని, మీరు ఎంత కారం తింటారో అలా వేసుకోండి. మిర్చి ఇది ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా ఫ్రై చేస్తూ ఉండాలి. వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. ఇలా దోశల్లోకి ఇలా చట్నీ ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇలా తీసేసుకున్నాం సైడ్కి. ఇవి దీనిలోకి ఆయిల్లోకి టమాటోస్ వేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి, మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి. మధ్యలో తీసి కొద్దిగా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఒకసారి చూద్దాం. కొద్దిగా పండిన టమాటాలు అయితే ఇంకా బాగుండిద్దండి. కొద్దిగా పండిని ఎంత తీసుకోండి, చేసుకోండి. ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, కొద్దిగా టైం పడుతుంది. ఎవరికైతే ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకుంటాం. బాగా పాన్కి అతుక్కుపోయేంత వేగ అవసరం లేదండి. కొంచెం పైన తోలు ఇలా వచ్చేలాగా అవ్వాలి. ఇలా ఉన్నప్పుడే కాస్తంత చింతపండు అండి. ఇవి ఆల్రెడీ కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇంత చింతపండు ఇలా క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ చేస్తాం. అయిపోయిందండి. ఇలా పైన తోలు ఇలా వచ్చేలాగా చేసుకుంటే సరిపోద్ది. మరీ కతుకుపోయే వరకు చేసుకోవసరం. ఇలా అయినాక లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేస్తున్నాను. ఇష్టమయ్యే వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి. కొంచెంసేపు క్లోజ్ చేసి మూత ఉంచుతే 5 minutes తర్వాత ఇలా ఓపెన్ చేసి
ఇది అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. రోల్ ఉంటే రోల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. రోల్లో చేసుకోండి, నాకు మనకు లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాం. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకున్నాం కదండి, వేరుశనగలను మిర్చి, ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. దీనిలోకి కొద్దిగా కలిపేస్తున్నామండి, చూసుకొని వేసుకోండి. కొంచెం 2 ఎల్లిపాయలు వేయాలండి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కాస్త వెల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం కొద్దిగా చల్లారాలండి, కొద్దిగా చల్లగా అవ్వాలి, ఆరిపోవాలి. ఈలోపు ఇది మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టాను, బాగా పట్టాను మిక్సీ. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మిక్సీ చేసుకున్నాం దీన్ని. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తర్వాత వేసుకోవాలండి. ఫస్ట్ ఇవన్నీ వేసేసుకున్నాం. వెల్లిపాయ ఇందాక వేసాం కదండి, వేసుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. పచ్చిశనగపప్పు ఫ్రై అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాం. కరివేపాకు, చాలండి కరివేపాకు. ఇది ఆఫ్ చేసేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై అవ్వవసరం లేదు. ఈ హీట్కి ఇవే ఫ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఫ్రై అయింది, ఈ చట్నీలో వేసేసుకున్నాం. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్.